చూడండి పిల్లలు, ఈ న్యూమరికల్కి వచ్చేసాం మనం. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్పెరికల్ బాడీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆఫ్ 4 times, then by how many times the mass of one of the body is to be changed to maintain the same gravitational force అని అంటున్నాడు. ఓకే, న్యూమరికల్కి మంచిది చదవండి. ఏముంటుంది న్యూమరికల్లో చూడండి, 2 బాడీస్ ఇచ్చాడు మనకు, వాడు 2 బాడీస్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసి r. ఓకే, ఫార్ములా ఏంటి, మనం వాడే అప్లై ఫార్ములా ఏంటి, ఆన్సర్ వచ్చేసి మనం ఫార్ములా ఏది వాడుతున్నాం, F = G × m1 m2/r² అని ఫార్ములా వాడుతున్నాం, అంతే కదా. r² అనే ఫార్ములా వాడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఇది మాస్ m1 అనుకుందాం, ఇది మాస్ m2 అనుకుందాం. ఇది m1, ఇది m2, సరేనా. ఇప్పుడు ఏమంటున్నాడు, దీని డిస్టెన్స్ పెంచాడట. ఎంత పెంచాడు, దెన్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ది స్పెరికల్ బాడీస్ ఈజ్ ఇంక్రీజ్ బై 4 times అంటున్నాడు. అంటే ఈ బాడీ సైజ్ని 4 times ఇంక్రీజ్ చేశాడు. చాలా 4 times ఇంక్రీజ్ చేశాడట. ఇది క్యాపిటల్ R అనుకుంటే, ఇది క్యాపిటల్ Rని సో ఫస్ట్ దాంట్లో నుంచి 4 times ఇంక్రీజ్ చేశాడట. 4R చేశాడు వాడు. 4R చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు, హౌ మెనీ టైమ్స్ ద మోర్ వన్ ఆఫ్ ది బాడీ ఈజ్ చేంజ్డ్. అంటే ఒక బాడీని చేంజ్ చేశాడంటే, ఒక బాడీని సేమ్ ఉంచాడండి m1 అని. ఈ బాడీని చేంజ్ చేశాడు, దీని పేరు m2 అనుకుందాం, క్యాపిటల్ M2 అనుకుందాం. చేంజ్డ్ టు బి మెయింటైన్ ది సేమ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఒకదాన్ని చేంజ్ చేశాడు. మనం రాద్దాం ఫోర్స్ ఎట్లా, ఒకదానికి రాసాము, ఇంకో దానికి రాయండి. ఫోర్స్ = G × m1 మనకి సేమ్, m2 వచ్చేసి క్యాపిటల్ M2. ఈ r² కింద వచ్చేసి ఏమని రాశాడు మనం, 4r² అని రాయాలి, అంతే కదా. 4 times అన్నాడు కదా. ఓకే, 4r² అని రాయాలి మనం, రైట్. r రేడియస్ని సో G = m1 m2 4r² అని రాయాలి మనం. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దామా అండి పిల్లలు, ఈక్వేట్ చేయండి పిల్లలు. ఏమవుతుందో దీని రెండింటిని మనం ఈక్వేట్ చేసినట్టయితే, సో G = ఇది మనకి ఎక్కువ రావట్లేదు. G = సో ఇది ఈక్వేట్ ఇక్కడే చేసేస్తున్నా, ఈక్వేట్ చేయనా లేదు ఇక్కడ అయినా మీకు. G m1 m2/r² = G × ఇది ఎరేజ్ చేస్తున్నా కొంచెం అండి, చూసుకోండి. G × m1 m2/16r², అంతే కదా. 4 × 16. ఈ r² పోయిందండి, ఈ r²కి ఈ r² పోయింది, ఈ G వెళ్ళిపోయింది, m1 వెళ్ళిపోయింది. మిగతాది రాయండి, ఎంత మిగిలిందో మనకి. మిగతాది వచ్చేసి ఏం మిగిలింది మనకి, m2 = m2 కింద ఏం మిగిలింది, ఏం మిగలేదు కదా. m2 = m2/16. వాడు కావాల్సింది ఏంది, ఈ క్యాపిటల్ M2 చేంజ్ అయిన M2, అంతే కదా. చేంజ్ అయిన M2 16 M2 అన్నాడు వాడు. క్లియరా పిల్లలు, వచ్చేసిందా. 16 times అన్నాడు. మనకు ఆన్సర్లో ఏముంది, C ఆప్షన్ ఉంది. చూడండి జాగ్రత్తగా, ఈజీనే. మనం నిమ్మలంగా డయాగ్రామ్ వేసుకొని చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో చలో తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇంకొక న్యూమరికల్కి వెళ్తున్నా, కింద రాశాను ఆల్రెడీ. ద హైట్ అబోవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ వేర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 1/64 ఆఫ్ ఇట్స్ వాల్యూ అట్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అప్రాక్సిమేట్లీ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, హైట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి హైట్ ఫార్ములా తీయండి. చేశారా పిల్లలు ఇది, ఈ న్యూమరికల్ చూద్దామా, దీని ఆన్సర్ ఏందో ట్రై చేయాలి మీరు. ఇప్పుడు ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది. ఏమన్నాడు, ఫస్ట్ హైట్ అన్నాడు కాబట్టి హైట్ ఫార్ములా వేయండి. హైట్ ఫార్ములా GH = సో హైట్ ఫార్ములా ఏంటి, G/1 + G/h² ఇదేనండి. G/h/r² ఫార్ములా మర్చిపోయాను నేను కూడా. G/1 + h/r², అదే కదా మీ ఫార్ములా. ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఇప్పుడు ఏం చేయాలి, మనం GH ప్లేస్లో మనం ఏం చేశాడు, 1/60th part ఆఫ్
జీ అన్నాడు. అంటే G/64 అన్నాడు. G/64 ఈజ్ ఈక్వల్స్ టు G/1 ప్లస్ H ప్లస్ R హోల్ స్క్వేర్ అన్నాడు. రైట్, క్లియర్. సో ఈ జీ పోయిందండి, క్యాన్సిల్ అయిపోయింది. మిగతాది మనం ఈక్వేట్ చేయొచ్చు కదా. 64 ఈక్వల్స్ టు 1 ప్లస్ H/R హోల్ స్క్వేర్, అంతే కదా. దీన్ని రివర్స్ చేయండి, దీన్ని రివర్స్ చేయండి, అదే వచ్చేస్తుంది కదా. ఓకే, మనం ఇప్పుడు ఎలా చేయాలి? ఈ స్క్వేర్ని తీసుకురండి, రూట్ అయిపోతుంది కదా. √64 ఈక్వల్స్ టు 1 ప్లస్ H/R, అంతే కదా. చూడండి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? 88 864, 8 వచ్చేస్తుంది ఇక్కడ. 8 ఈక్వల్స్ టు 1 ప్లస్ H/R, అంటే 8 - 1 ఈజ్ ఈక్వల్స్ టు H/R. 8 - 1 అంటే 7 ఈక్వల్స్ టు H/R. సో H ఈక్వల్స్ టు 7R. ఆన్సర్లలో 7R లేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వాడు స్టాండర్డ్ వాల్యూ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ 6400 ఉంటుంది, కిలోమీటర్లలో ఉంటుంది మనకి రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, మనం చేస్తే మనకి ఎంత వస్తుందనంట మనకి అంటే ఇది మల్టిప్లై చేయండి. 4480 అనేది ఎంత వస్తుంది మనకి? కిలోమీటర్లలో వస్తుంది. ఓకే, మనం తీసుకున్నా కూడా 44 అంటే 480 కాబట్టి 45 × 10³ కిలోమీటర్లలో వస్తుంది. ఓకే, సో అంటే మనం ఎంత చేసుకోవచ్చు? కిలోమీటర్లో కాదు, మీటర్లో అడుగుతున్నాడు కాబట్టి ఈ కిలోని కూడా 10³ మార్చుకుందామండి. 10³ × 10³ మీటర్స్, అంతే కదా. ఇది వచ్చేసి 45 × 10⁶ మీటర్స్. ఓకే, హైట్ వచ్చేసి 45 × 10⁶ మీటర్స్. ఈ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కదా. చూడండి, ఏం చేయలేదు, నేను హైట్ ఫార్ములా వేసాను. హైట్ ఫార్ములాలో 64 టైమ్స్ అన్నాడు, ఏదో వచ్చిందో రిజల్ట్. G/64 వేసాను. దాని తర్వాత ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనే, ఈజీ కదా. ఇక్కడ వరకు ఒక్కోసారి ఇస్తాడు హైట్ ఈక్వల్స్ 7R, హౌ మెనీ టైమ్స్ అని అంటాడు. 7R 6R. దీన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేశానండి, అంతే, ఏం లేదు. కొంచెం R వాల్యూ తీసుకొని కొంచెం ఎక్స్టెండ్ చేసి వాల్యూస్ ఇచ్చాను మీకు, అంతే. న్యూమరికల్ ఒక్కొక్కసారి ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎలా రియాక్ట్ అవ్వాలనేది నేను దానికోసం అని చెప్పి ఎక్స్టెండ్ చేశాను నేను, అంతే. లేకపోతే ఒక్కొక్కసారి ఇక్కడి వరకు అడుగుతాడు, హౌ మెనీ టైమ్స్ అని అంటాడు. హైట్ ఈక్వల్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ రేడియస్ అని అడుగుతాడు. ఇప్పుడు 7 టైమ్సా 3 టైమ్సా ఈజీగా చేయొచ్చు మనం. క్లియరా? ఇంకొక న్యూమరికల్కి వెళ్దామా మనం? ఈ న్యూమరికల్కి రండి పిల్లలు. ద వర్క్ డన్ టు రైజ్ ఏ మాస్ m ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ టు హైట్ h అన్నాడు. ఇది మనం సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనుకున్నాం అనుకోండి. ఇది సర్ఫేస్ రేడియస్ మనకి R కదా, ఈ ఎర్త్ రేడియస్ R కదా. ఇక్కడ నుంచి ఎంత హైట్ పెంచాడట? ఇది హైట్ ఎంతో కొంత పెంచాడు. హైట్ ఇచ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఈ హైట్ అనేది ఎంత ఈక్వల్ అంటున్నాడు? రేడియస్ ఆఫ్ ది ఎర్త్కి ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇది ఇక్కడ ఇప్పుడు హైట్కి సేమ్ అయిపోయింది. ఓకే, ఎర్త్ ఈజ్ అన్నాడు. ద వర్క్ డన్ అని అడుగుతున్నాడు. వర్క్ డన్ ఫార్ములా మనకి ఆన్సర్ ఇది. వర్క్ డన్ ఫార్ములా ఇప్పుడు మనం ఫార్ములా చేంజ్ అయిపోయింది. వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి? U ఈక్వల్స్ టు, చూడాలి మీరు, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా G × m1 m2/r. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మనకి. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా చూడండి ఒకసారి, ఐడియా వచ్చేస్తుంది మనకి. ఇది క్యాపిటల్ M ఉండాలి మనకు. ఒకసారి చూడండి ఒకసారి మీరు ఫార్ములా, తప్పేమని రాశాను నేను? ఫైనల్ ఎనర్జీ ఫార్ములా. ఓకే, ఒకటి క్యాపిటల్ M ఉంటే ఒకటి స్మాల్ m ఉండాలి మనకి ఫార్ములాలో. ఓకే, -gm/r ఇది ఫార్ములా మనకి. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ W వర్క్ డన్లో గురించి వచ్చేద్దాం. వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫైనల్ అంటే రేడియస్ ఎంత అయింది మనకి? ఇక్కడ R + R 2R అయిపోయింది కదా. ఇక్కడ R ఉంటే ఇక్కడ R 2R అయిపోయింది. అంటే -GM/2R మైనస్ ఇది మైనస్. ఓకే,
సో ఇది రేడియస్ ఎంత ఉంది ఇక్కడ, ఎర్త్ది రేడియస్ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి మైనస్ GMM బై క్యాపిటల్ ఆర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ప్లస్ అయిపోయింది కదా, ప్లస్ టర్మ్ ముందు తీసుకొద్దామా, డైరెక్ట్గా ఎల్సిఎం చేయండి. సో ఏది తీసుకొచ్చినా ప్రాబ్లం లేదు, మనం ప్లస్ టర్మ్ ముందుకు తీసుకొస్తే టెన్షన్ ఏమి ఉండదు. ఆర్ ప్లస్ జీ, ఓకే మైనస్ ఉంటుంది కదా, మైనస్ GMM బై 2R. అంటే ఇది ప్లస్ అయిపోయింది కదా, దీన్ని ముందు తీసుకొచ్చానండి, అంతే, ఏం చేయలేదు నేను. 2R LCM తీసుకొచ్చాను. సో ఇది ఏమవుతుంది, 2R అంటే R ఇంటూ అయిపోతుంది, అంతే కదా. ఇక్కడ 2R అంటే ఒక R వచ్చేస్తుంది కదా, R ఇంటూ, సో R ఇంటూ అంటే 2R అంటే R వచ్చేసింది కదా, 2 వచ్చేస్తుంది ఇక్కడ. 2 ఇంటూ GMM మైనస్ GMM అంటే ఒక 2 GMMలోంచి ఒక GMM తీసేయాలండి. ఎంత వచ్చేస్తుందో చూడండి. ఇది వచ్చేసి W ఈక్వల్స్ టు, ఇక్కడ పైన రాద్దాం లేకపోతే, ఓకే, W ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి, ఎంత వచ్చింది చూడండి, 2లోంచి ఒకటి తీసేయాలి, అంతే కదా. తీసేస్తే ఒకటి వచ్చేస్తుంది, GMM బై 2R అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ ఆన్సర్ ఉందా, లేదు. మరి ఏం చేయాలండి, ఈ ఆన్సర్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన పెట్టాలి. ఆ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ లాగా ఎలా చేంజ్ చేయాలి, ఆలోచించండి, కొంచెం ఏమైనా ఆలోచించుదామా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ జీ ఉంది, స్మాల్ జీ ఫార్ములా ఏంటి మనకి, స్మాల్ జీ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో స్మాల్ జీ వచ్చేసి, సో GM బై R² అట ఫార్ములా. చూడండి, పిల్లలు చెప్తా ఉన్నారు నాకు, GM బై R² అని పిల్లలు చెప్తా ఉన్నారు. ఇదేనా కరెక్టేనా, గ్రావిటీ, ఐసోలేషన్ డ్యూ టు గ్రావిటీ అండి. సో ఇది కరెక్ట్ అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేయాలి మనం, W ఈక్వల్స్ టు, మనం దీన్ని అబోవ్ ఆర్ బిలో విత్ ఆర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం, ఎంతో కొంత వస్తుంది కదా మనకి. W ఈక్వల్స్ టు GMMR బై 2R². ఓకే, దీనిలోంచి ఒక G, ఒక M, ఒక R² తీసేయండి. GMR² తీసేస్తే ఇది G తీసేయండి, ఒక M కావాలి నాకు, M తీసేయండి, ఒక R² తీసేయండి. ఓకే, మిగిలింది రాయండి ఇక్కడ. ఇది తీసేసామనుకోండి, తీసేసి స్మాల్ జీ పెట్టామనుకోండి, ఇప్పుడు W వాల్యూ రాయండి. W ఈక్వల్స్ టు, మిగిలింది ఏంది మనకి, MR/2 ఇంటూ G. అంటే ఈ మొత్తం ప్లేస్లో మనం ఏం చేసాం, G రాసుకున్నామండి. ఓకే, హాఫ్ MGR, దీన్ని కొంచెం మంచిగా రాసుకుంటే, కొంచెం మంచిగా రాసుకుందాం. దీని వాడు హాఫ్ M, ఇది G, ఇది R. ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి, C ఆప్షన్ కరెక్ట్ మనకి. చూడండి వచ్చేసింది మనకి, C ఆప్షన్ ఏదో వచ్చేసింది, అవునా కదా. చాలా జాగ్రత్తగా చేస్తే అయిపోతుంది మనకి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, నేను చేస్తే కూడా నేను ఫార్ములాస్ మర్చిపోతున్నాను, మీరు కూడా మర్చిపోవద్దు. మీరు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు మర్చిపోవద్దు, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇంకో న్యూమరికల్కి వెళ్దామా మనం. కింద నేను ఆల్రెడీ రాసి పెట్టాను నేను. ఏ బాడీ weighs 200 newtons on the surface of the earth. How much it weigh half way down to the center of the earth? సో బాడీ మనం ఎర్త్ మీద ఉన్నప్పుడు 200 న్యూటన్ చూపిస్తుందట. సర్ఫేస్ నుంచి లోపలికి వచ్చేసాడు, అంటే ఈ సర్ఫేస్ నుంచి లోపలికి వచ్చాడు. ఓకే, హాఫ్ వే, సగం దూరం వచ్చాడట. సో సగం దూరం వచ్చినప్పుడు దాని వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు, ఎన్ని న్యూటన్స్ అని అడుగుతున్నాడు. చేశారా పిల్లలు ఈ న్యూమరికల్ని, అంతే కదా. సగం దూరం పోయాం మనం, సగం దూరం పోయాం. ఇది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అనుకోండి, ఇది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అనుకోండి, సగం దూరం పోయాము డెప్త్. ఇది సగం దూరం పోయిన తర్వాత ఏమవుతుంది, R ఈక్వల్స్ టు, D ఈక్వల్స్ టు, R ఎందుకు అవుతుంది, D ఈక్వల్స్ టు R/2 అవుతుంది. D ఈక్వల్స్ టు R/2 అవుతుంది, అంతే కదా. కరెక్టా, క్లియర్.
సో డెప్త్ ఫార్ములా ఏంటి, జీ డాష్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఆర్ వాల్యూ ఇక్కడ నుంచి తీసేయండి. ఆర్ ఈక్వల్స్ టు 2D వచ్చేస్తుంది అనుకోండి, 2D వచ్చేస్తుంది. సో మనం 1 మైనస్ డి ఇంటూ 2D చేసామనుకోండి, డి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎల్సిఎం చేస్తే 2 మైనస్ 1/2 అవుతుంది. ఇదేమో వచ్చేసి జీ, అంటే గ్రావిటీ కూడా సగం అయిపోతుంది అంటండి. ఇప్పుడు న్యూమరికల్ అడిగాడు అనుకోండి, నేను ఎందుకు చేశానంటే డైరెక్ట్ చేయొచ్చు మనం. సో నేను ఎందుకు చేశానంటే గ్రావిటీ కూడా సగం అవుతుందని చూపెట్టడానికి నేను చేశానండి. ఓకే, గ్రావిటీ కూడా సగం అయిపోతుందంట. ఇప్పుడు గ్రావిటీ సగం అయినప్పుడు దీని వెయిట్ కూడా సగం అయిపోతుంది కదా. ఇచ్చిన వెయిట్ ఎంత, 200 న్యూటన్స్. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది డబ్ల్యూ డాష్ అనుకోండి, వెయిట్. అంటే ఇది సగం చేయాలి, 200/2 చేయాలి, అంటే 100 న్యూటన్ వచ్చేస్తుంది మనకి. నేను డైరెక్ట్ చేయొచ్చు ఇందాక, కానీ ఇప్పుడు గ్రావిటీ కూడా సగం అవుతుందని చూపెట్టడానికి నేను చేశాను నేను. ఓకే, గ్రావిటీ సగం అయినప్పుడు వెయిట్ కూడా సగం అయిపోతుంది. సగం అవుతున్నట్టు ఆప్షన్ ఏంది మనకి, సో డి ఆప్షన్ మనకి 100 న్యూటన్స్ అనేది ఆప్షన్ మనకి. క్లియరా? ఈ న్యూమరికల్ చూడండి పిల్లలు. ద మాస్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ ట్వైస్ ది మాస్ ఆఫ్ ది ఎర్త్ and diameter of the planet is thrice the diameter of the earth, then the acceleration due to gravity of the planet is acceleration due to gravity అని నేమ్ రాగానే మీరు దాని ఫార్ములా రాయాలి. g ఈక్వల్స్ టు gm/r². g ఈక్వల్స్ టు gm/r² ఫార్ములా తెలుసు కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఏమంటున్నాడు, ప్లానెట్ అన్నాడు, ఒకసారి ఏమో ఎర్త్ అన్నాడు. ప్లానెట్కి రాద్దాం, జీపీ ఈక్వల్స్ టు g/m planet బై రేడియస్ ఆఫ్ ది ప్లానెట్. ఓకే, జీ ఎర్త్ అని రాద్దాం. జీ ఎర్త్ ఈక్వల్స్ టు, జీ అయితే సేమ్ ఉంటుంది, మాస్ ఆఫ్ ది ఎర్త్ బై రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇదైతే ఏదైతే ఉందో ఏది, సో మనకి ప్లానెట్ ఈజ్ ట్రైస్ ది డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడా. సో దేని డయామీటర్ అన్నాడు, డయామీటర్ గురించి మాట్లాడుతున్నాము. డయామీటరు ట్రైస్ అన్నాడు కాబట్టి మనం రేడియస్ చేంజ్ చేసుకోవాలి. డయామీటర్ అన్నాడు, డయామీటర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ రేడియస్ ఉంది మనకి. అంటే డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్ అన్నాడు కదా, డిపి డయామీటర్ అంటే డెప్త్ అయిపోతుంది, క్యాపిటల్ డి తీసుకుందామా. diameter of the planet is equals to trace of the diameter of the earth, diameter of the 3 అన్నాడు. అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ప్లానెట్ సర్ఫేస్. ఇంకేమడుతున్నాడు, మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్, ద మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ట్వైస్ అన్నాడు. మాస్ ఆఫ్ ది ప్లానెట్ 2mEకి డబుల్ అయిపోతుంది. ఓకే, క్లియరా పిల్లలు? చేద్దాం. ఇప్పుడు డయామీటర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం యాక్చువల్లీ వీడు రేడియస్ ఇవ్వాలి కానీ డయామీటర్ ఇచ్చాడు. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏమన్నా రాంగ్ వస్తే చేంజ్ చేసుకుందాం మనం. డయామీటర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దీన్ని హాఫ్ చేయాలి, అంతే కదా. రేడియస్ కావాలి మనకి. డయామీటర్ ఈక్వల్స్ టు రేడియస్ బై 2r వచ్చేస్తుంది కదా. రేడియస్కి డయామీటర్ పెట్టు కదా, ఇక్కడ 2r రేడియస్ డబల్ అయిపోతుంది. అంటే 3 2 6 6d రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఈక్వల్స్ టు, ఓకే, రేడియస్. ఓకే, మనకి 2 3 అదే వచ్చేస్తుంది కదా, మనకి 2 3 అవుతుంది కదా. రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్. ఒక డయామీటర్ కదా, డయామీటర్ ఈక్వల్స్ టు 2r కదా, అంతే కదా పిల్లలు. డయామీటర్ ఇక్కడి నుంచి ఇక్కడ డయామీటర్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి r రేడియస్, ఇక్కడి నుంచి ఆడికి రేడియస్. డయామీటర్ ఈక్వల్స్ టు 2r. మనం డయామీటర్ ఇచ్చాడు కాబట్టి ఇది 2r, 2r క్యాన్సిల్ అయిపోతుంది కదా. నేను అదే చేశాను, మళ్ళీ చేసినా అదంతే వచ్చేస్తుంది. ఆర్పి ఈక్వల్స్ టు ఆర్ఈ అని వచ్చేస్తుంది మనకి. అంటే ఇవి రెండు మనకి ఇచ్చేసాడు, మనకి. అంటే ఇది వాల్యూ ఇచ్చేసాడు మనకి, ఈ వాల్యూ ఇచ్చేసాడు. ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఇక ఫటాఫట్. సబ్స్టిట్యూట్ చెప్పండి ఎంత అవుతుంది అనేది, ఎంత రిలేషన్ ఏందని చెప్పండి దానికి. ఓకే,
సో ఇక్కడ రిలేషన్ చెప్పండి. ఇక్కడ మళ్ళీ ఇక ప్లానెట్ అంటే జీపీ ఎర్త్ టైమ్స్లో చెప్పాలి మనం. ప్లానెట్ సబ్స్టిట్యూట్ చేయండి దీన్ని. ఓకే, జీ ప్లానెట్ ఈక్వల్స్ టు, సో జీ ఇంటూ మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత అయిందండి? మాస్ ఆఫ్ ద ప్లానెట్ 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎర్త్ బై ప్లానెట్ ఎంత అయింది? ఆర్పీ వాల్యూ. ఆర్పీ వాల్యూ 3 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ హోల్ స్క్వేర్. అంతే 2 బై 3 3 9 ఎంత అవుతుంది? 9 చేస్తే జిఎంఈఆర్ఈ అయింది. అంటే జిఎంఈఆర్ఈ ప్లస్లో ఏం రాయొచ్చు మనం? వన్స్ అగైన్ జిఎంఈఆర్ఈ ప్లస్లో మాస్ ఆఫ్ ది గ్రావిటీని రాసుకోవచ్చు కదా. సో జీ ప్లానెట్ ఈక్వల్స్ టు 2/9 టైమ్స్ ఆఫ్ జీ ఎర్త్. 2/9 టైమ్స్ ఆఫ్, అంటే ఇది ఈ ఆప్షన్ షూట్ అవుతుంది కదా. ఈ ఆప్షన్ కరెక్ట్ కదా మనకి. ఓకే, సో ఈ ఆప్షన్ మనకి కరెక్ట్ వచ్చేసింది. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం అవసరం లేదు. ఈజీ న్యూమరికల్ మనకి, అవునా కదా. చలో, ఈ న్యూమరికల్ అయిపోయింది కదా. ఈ న్యూమరికల్కి వెళ్దామా? ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అండ్ మీన్ డెన్సిటీ ఇచ్చాడు, ద రో అండ్ రిలేటెడ్ బై అన్నాడు. ఓకే, సో నేను ఎరేజ్ చేస్తున్న పిల్లలు అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ట్రై కూడా చేయండి దీన్ని. నేను ఎరేజ్ చేసే లోపల మీరు ట్రై కూడా చేయాలి మీరు. ఓకేనా? ఎరేజ్ చేయనా? ట్రై చేశారా పిల్లలు మీరు దీన్ని? ఇప్పుడు చూడండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి దీనికి మనకి రిలేషన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి జీ మీన్ డెన్సిటీ అన్నాడు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా మనకి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అండ్ మీన్ డెన్సిటీ. చలో, డెన్సిటీ రో ఈక్వల్స్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, సో మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 πr³. ఎక్కడైతే ఎమ్ ఉందో దాన్ని మనం రాయాలి, రైట్? సో ఏమని రాసుకోవచ్చు మనం? చూడండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నాడు కదా. డ్యూ టు గ్రావిటీ జీ ఈక్వల్స్ టు క్యాపిటల్ GM/r². ఓకే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా ఎక్కడేం తీసుకొచ్చారు సార్ అని అడుగుతున్నారు. చలో, జీ ఈక్వల్స్ టు జీ ఇంటూ క్యాపిటల్ ఎం ప్లేస్లో ఏం రాయాలండి? క్యాపిటల్ ఎం ప్లేస్లో ఏం రాయాలి మనం? ఇది మనం క్యాపిటల్ ఎం వాడు ఇచ్చిన డెన్సిటీ ప్రకారం నేను రాశాను. క్యాపిటల్ ఎం ప్లేస్లో మనం వచ్చేసి సో రో ఇంటూ 4/3 πr³ అని రాసుకోవచ్చు మనం. డివైడెడ్ బై r² అని రాసుకోవచ్చు, అంతే కదా. సో ఈ స్క్వేర్కి క్యూబ్కి పోయింది మనకి, మిగతా మిగిలిందంతా మనకి. సో జీ ఇంటూ రో బై 4/3 అని రాద్దాం. ముందు 4 రాసుకుంటే సరిపోతుంది కదా. 4/3 π. సో ఆర్ కూడా మిగులుతుందండి. ఇది జీ వాల్యూ. వాడు కావాల్సింది ఏంటి? రో వాల్యూ కావాలి. రో ఇట్లా తీసుకురండి, అది మొత్తం అటు తీసుకెళ్ళండి. రో ఇటు తీసుకెళ్తే ఇది 3 అవుతుంది, 3g అవుతుంది. 3g ఇంకేం మిగులుతుంది ఇక్కడ? 3g బై 4g 3g అయిపోయింది. రోడ్ అవుతుంది, 4g అయిపోతుంది కదా. 4g πr అవుతుంది. 4g πr అయిపోయింది. 3g బై 4g πr. ఓకే, ఈ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది కదా. సి ఆప్షన్ అనేది కరెక్ట్ మనకి. నాకు అర్థమైపోయింది. ఈజీ, మనం చేయడం ఈజీ. ఇలా చిన్న చిన్న న్యూమరికల్సే వాడు ఇస్తూ ఉంటాడు, మీరు చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దామా మనం పిల్లలు? ఈ న్యూమరికల్ చూడండి పిల్లలు. escape velocity from the planet is v and its mass is increased to 8 times and radius is increased to 2 times. Then new escape velocity of the would be అన్నాడు. నేను ఇక్కడ చేశాను ఆల్రెడీ, చేసి చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఇచ్చాడు 2gm/r. ఓకే, కొత్తగా ఇప్పుడు మనకి ఏం చేశాడు? ఇప్పుడు 8 టైమ్స్ ఇంక్రీజ్ చేశాడట. ఓకే, దీని మాస్ని 8 టైమ్ ఇంక్రీజ్ చేశాడు. సో ఈ ఫార్ములాలో 2ని ముందు రాసుకుంటున్నాను. ఓకే, 2 నేను ముందు రాసుకుంటున్నాను, తర్వాత రాసుకున్నాను 2. అండ్ రేడియస్ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేశాడు. రేడియస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బై 2 టైమ్స్ అన్నాడు. 2 టైమ్స్ అన్నాడు కాబట్టి నేను కొత్తగా వచ్చిన దాన్ని ఎస్కేప్ వెలాసిటీ ఇట్లా రాసుకున్నాను. సో v'/vని డివైడ్ చేశాను చూడండి. దీన్ని 2gm/2rని సపరేట్ చేసుకున్నాను.
ఆర్ని సపరేట్ చేసుకున్నాను చూడండి, సపరేట్ చేసుకున్నాను రూట్లో. మిగతా మిగిలింది ఏంది G/2 8/2 మిగిలింది. 8/2 కదా, దీన్ని క్యాన్సిల్ చేశాను ఎందుకంటే ఇక్కడ కింద 2gm/r ఉంది కాబట్టి ఆ ఫామ్లో రాసుకున్నాను. క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఏంది మనకి 8/2 కాబట్టి 2 4 8 అయిపోయింది మనకి. సో 4 వచ్చేసింది, రూట్ ఫోర్ ఎంత వాల్యూ 2 కాబట్టి VE' ఈక్వల్స్ టు 2 × VE అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, మనం ఇక్కడ ఆన్సర్ 4th ఆన్సర్ ఈజ్ కరెక్ట్. మనకి ఇంకో న్యూమరికల్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో క్యాలిక్యులేట్ ది ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M ఇచ్చాడు అండ్ RP రేడియస్ ఇచ్చేసాడు, ప్లానెట్ రేడియస్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ది ప్లానెట్ ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఇచ్చాడు. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. చూడండి, డైరెక్ట్ ఫార్ములాలో 2 G వాల్యూ వచ్చేసి 6.67 × 10⁻11, మాస్ వచ్చేసి 14.8 మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఏముంది R వాల్యూ ఉంది కాబట్టి R వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మనం సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి పిల్లలు. అంటే పవర్స్ ముందు తీసుకెళ్ళండి, దాని తర్వాత పాయింట్స్ తీసుకెళ్తే మనకి ఆన్సర్ వచ్చేసి 4 × 10⁻³ m/s. ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా నేను న్యూమరికల్స్ అన్నీ క్లోజ్ చేశానండి.